ఐవీఆర్ కృష్ణారావు మొన్నటి వరకు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు సంచలన కామెంట్లకు కేంద్రం. చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు ఏకంగా సీఎంనే టార్గెట్ చేశారు. ఫేస్బుక్లో ఐవీఆర్ పెట్టిన 2 పోస్టులు చివరకు ఆయన పదవి పోయే వరకు వెళ్ళాయి. అయితే ఈ వివాదం ఎక్కడితో ఆగటం లేదు. ప్రభుత్వ పెద్దలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు ఐవీఆర్. ఫేస్బుక్లో 2 పోస్టులు 3 షేర్లు ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదానికి కారణమయ్యాయి. సీఎస్గా రిటైర్ అయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావే ఈ పోస్టులు పెట్టడం సరికొత్త వివాదాన్ని రేపింది. టీటీడీ చైర్మన్ గా తెలుగువారిని కాకుండా మరొకరిని పెట్టడం, గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం, బాహుబలి 2 అదనపు షోలకు అనుమతి ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు కృష్ణారావు. ఇవిగాక టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను ఈయన షేర్ చేశారు. దీంతో కృష్ణారావుపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఐవైఆర్ కృష్ణారావు. భజన చేయడం తన వల్ల కాదన్నారు. చంద్రబాబు లగడపాటి కలిస్తే తప్పు లేదు కానీ తాను వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు ఐవైఆర్. 6 నెలలు ప్రయత్నించినా సీఎం అపాయింట్మెంట్ దొరకలేదన్నారు కృష్ణారావు. 6 నెలల నుంచి సీఎం గారిని కలవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. దట్స్ అ ఫ్యాక్ట్. 13 జిల్లాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ టీడీపీ కార్యకర్తలు వాళ్ళు కనుక టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు చెబుతూ ఉంటే ఆ పార్టీలో ఏదో చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్నది, మనం రెక్టిఫై చేసుకోవాలి. ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం లబ్ధిదారుడికి బెనిఫిట్ పోవాలి, కానీ లబ్ధిదారులో వైఎస్ఆర్సీపీ లబ్ధిదారుడు ఏందో మరి తెలుగుదేశం లబ్ధిదారుడు ఏందో నాకు ఇది అర్థం కాలేదు. ఏం తప్పు చేశానని ఇంత పెద్ద క్యాంపెయిన్ రన్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రోజు సీఎం గారి మీద విరుచుకుపడుతూ ఉంటారు, చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేసీఆర్ నాని గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, ఏంటి మనం ఏదైనా ఫ్యాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సెటైర్ను ఐ మీన్ కాంట్ యాక్సెప్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్ అనేది నాకు బాగా అనిపించింది. పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వుకోవాలి, చేతనైతే వాడి మీద వేయాలి, చదవకపోతే ఊరు కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి కలిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని కలిస్తే తప్ప నాకు తెలియదు, అడుగుతున్నాను. మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి వి కొలాబరేట్ అక్రాస్ పార్టీస్, అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్. మిగిలిన వాడు వైసీపీ అని వీడు టీడీపీ అని కొట్టుకోవాలి, భుజాన మమ్మల్ని మొయ్యాలి. ఇదే నా పాలసీ, అయితే నేను చేసిన తప్పు. మరోవైపు కృష్ణారావు వ్యాఖ్యలను ఖండించారు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్. ముఖ్యమంత్రి గారిని కృష్ణారావు గారు కలవడానికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఆయన రావడం, మేము ఎవరు ఉన్నా కూడా ఆయన గదిలోకి వస్తే మేమందరం లేచి వెళ్ళిపోతాం, ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునేటువంటి. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మే చివరి వారంలో కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఏప్రిల్లో కలిశారు, మార్చిలో కలిశారు, మరి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కలుస్తున్నారు. అయితే చెప్పాల్సినవి ఇంకా చాలా విషయాలున్నాయంటూ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఒక చిన్న వివాదం అది పెరిగి పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు అదొక రాజకీయ వివాదం రూపాంతరం చెందింది. రాబోయే రోజుల్లో దీని ప్రకంపనలు మరింత ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్స్, రాజకీయ పరిణామాలు ముందుకు వెళ్తున్న తీరు కనిపిస్తుంది. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీ నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేత జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నేత కూడా మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా ద్రోణరాజు రవికుమార్, బ్రాహ్మణ సంఘం నేత కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటిగా బుద్ధా వెంకన్న గారు, ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? కృష్ణారావు విషయంలో ఎందుకు సెన్సిటివ్గా మీరు మీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ హ్యాండిల్ చేయలేదు? ఇది ఒక పెద్ద ఇష్యూగా, రాజకీయ వివాదంగా దీన్ని మలుచుకుంటంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎక్కువగా ఉంది అనే ఒక కామెంట్ వినిపిస్తుంది, ఏమంటారు? నమస్కారం అండి రజనీకాంత్ గారు. కృష్ణారావు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు వహించగానే ఆయనకి చాలా మంచి పొజిషన్లో సీఎస్గా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో సీఎస్గా ఆయన్ని కూర్చోబెట్టడం, ఆ సీఎస్ అయిపోయిన వెంటనే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ని ఒకదాన్ని పెట్టి దానికి ఒక బడ్జెట్ కేటాయించి కృష్ణారావు గారికి దానికి చైర్మన్గా వేయడం అనేది చాలా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు
ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మరి అలాంటి కృష్ణారావు గారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని ఆయన సమర్థించడం, సో కృష్ణారావు తప్పంటారు. ప్రభుత్వం చేసే తప్పకుండా అండి కృష్ణారావు గారు తప్పు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన తొందరపడే మనిషి కాదు. మాలాంటి వాళ్ళు ఎక్కడైనా తొందరపడద్దని మందలించే ముఖ్యమంత్రిగానే ఉద్ధవ్ వెంకన్న గారు మంది ప్రజాస్వామ్య దేశం, సోషల్ మీడియా ఉన్నదే ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. ఒపీనియన్ ప్రతి వాళ్ళు ఇండివిజువల్ లెవెల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, అఫీషియల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. రిప్రజెంట్ చేస్తున్న పార్టీని కానీ సంఘాన్ని కానీ దాన్ని రిప్రజెంట్ చేసే రకరకాల ఫార్మాట్స్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అటువంటప్పుడు కృష్ణారావు ఎక్స్ప్రెషన్స్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఆయనకు పోస్ట్ ఉంది. పోస్ట్ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదని రూల్ ఏం లేదు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పిన సందర్భంలో దాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని ఇంత పెద్ద వివాదం వైపు తీసుకెళ్లారు? కాదు సార్, అది ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఆయన అలాగా వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి సీఎస్గా చేశారు. మీరు అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పచ్చు. కానీ అలాగా పోస్టింగ్లు పెట్టడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఈ సినిమాల విషయంలో తప్పు పట్టడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిప్రాయాలు చెప్పకూడదా, నొక్కేసుకోవాలా? ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ నొక్కేసుకొని కూర్చొని పదవిలో ఉన్నాం కాబట్టి మూసుకొని పనిచేయాలంటారు, అంతేనా? అంటే ఫీలింగ్స్ ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందండి. అంతేగాని పోస్టింగ్లు పెట్టడం, లేకపోతే పబ్లిక్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అది రాజకీయ పార్టీలో కరెక్ట్ కాదు. ఎవరన్నా ఉన్నాయండి, మీ పార్టీ ఏదన్నా బాధ ఉన్నా అది రైట్. కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం, ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటుంటారు, అందరూ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీ పార్టీలో కూడా విచ్చలవిడి ప్రజాస్వామ్యం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, పక్కన వాళ్ళు తిట్టుతున్నారు. అయ్యన్న పాత్రుడు గంట అని తిడతాడు, గంట అయ్యన్న పాత్రుడు తిడతారు, తర్వాత కలిసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కేసీఆర్ నాని వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వచ్చి సారీ చెప్తారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఎయిర్పోర్ట్లో సిబ్బందిని కొడుతుంటారు. ఆయన విషయం సారీగా చెప్పమన్నా కూడా చెప్పకుండా విదేశాలు చెక్కేస్తుంటారు. వాళ్ళ మీద లేని ప్రాబ్లం ఐవీఆర్ కృష్ణారావు మీద ఎందుకు ఉంది సార్? ఇప్పుడు మీరు చెప్పిన 3 పాయింట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టికే ఆ రోజు కేసీఆర్ నాని గారు కానీ ఆయన వెనకతలు ఉన్నటువంటి మమ్మల్ని కానీ వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరమని చెప్పారు. మేము క్షమాపణ కోరం. అలాగే గంటా శ్రీనివాసు అలాగే అయ్యన్న పాత్రుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవని ఆయన మందలించడం జరిగింది. ఇలాంటి రెండోసారి వస్తే ఊరుకోనని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీదే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు, ఆయన మీదే కామెంట్ చేయడం అనేది, ఇప్పుడు ఆయన సీఎస్ కాదండి. ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు సీఎస్ కాదు కాబట్టి స్వేచ్ఛ ఉందంటున్నాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ సీఎస్ కాదు కాబట్టి స్వేచ్ఛ ఉందంటున్నాడు. సీఎస్ కాదు కాబట్టి స్వేచ్ఛ ఉందంటున్నాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ అదే చెప్పాను. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తే. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉందా? ఆయనకి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉందా? ఉండాలి, మరి తప్పకుండా ఉండాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఆయన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయంతో ఆయన రిటైర్ అయిపోయిన వెంటనే ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. నో అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ సభ్యులకి మాత్రమే పదవులు ఇస్తారు. సో పదవులు ఇచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ విధానాలను వాటిని మాత్రమే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సార్ రజనీకాంత్ గారు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చేది ఎవరన్నా సరే ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వస్తాయి పదవులు. అవి మీరు మాట్లాడుకుంటారు, మేము అది చూస్తూ ఉన్నాం. కొంతమందికి ఆనరీ, వాళ్ళకున్న విలువ, వాళ్ళకి సొసైటీలో వాళ్ళకున్న పలుకుబడి, లేదంటే వాళ్ళు పనిచేసిన తీరు, వీటన్నిటిని చూసి కొంతమందికి ఆనరీ పోస్టులు కూడా ఇస్తారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా ఆయన ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ పదవి అనేది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీకు ఏదైనా బాధ కలిగితే ఈ రాష్ట్రానికి చాలా పెద్ద పదవి సీఎస్ అనేది, ఇక దానికి మించిన పదవి లేదు. మీరు అంత దీంట్లో ఉన్నవాళ్ళు ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదండి, నా అభిప్రాయమే కాదు. కానీ బుద్ధవెంకన్న గారు 24 గంటల్లో ఇష్యూ బయటకు వచ్చిన 24 గంటల్లో నిర్ణయాలు ఇంత ఫాస్ట్గా జరిగినాయి అంటే
ఇంత క్విక్గా జరగటం వెనుక రాజకీయం ఏమన్నా ఉందా? రాజకీయ వ్యూహం కానీ, రాజకీయ ఎత్తుగడ కానీ, రాజకీయంగా వేరే కోణంతో ఏమైనా ఆలోచించి ఏమైనా చేశారా? ఎటువంటి రాజకీయం ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటేనేమో తీసుకున్నారంటారు, తీసుకోలేకపోతేనేమో తీసుకోలేదంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి 3 ఏది కేశినేని నాని గారిది కానీ, లేదా అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు గారు కానీ, జేసీ దివాకర్ రెడ్డిది కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించి మాట్లాడితే అసలు మేమే ఊరుకోం. ముఖ్యమంత్రి దాకా కాదు, ఇంది డైరెక్ట్గా ముఖ్యమంత్రిని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే. చర్య తీసుకున్న దాని మీద మొత్తం కూడా ప్రజలు కానీ, బ్రాహ్మణ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది. మీ లైవ్కి వచ్చే ముందు బ్రాహ్మణ సంఘాలు కూడా, ఈ భారతదేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారండి. అసలు కుల కార్పొరేషన్ పెట్టడమే తప్పు. మరి పెట్టి ఇవన్నీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఒక చిన్న మాజీ సీఎస్ కృష్ణారావుకు రాజకీయంగా మద్దతు లభిస్తుంది, ప్రతిపక్షాల నుంచి ఆ మద్దతు లభిస్తుంది. ఫేస్బుక్ పోస్టుల్లో కృష్ణారావు పెట్టిన పోస్టులో పొరపాటు ఏం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. తప్పులు వేలెత్తి చూపడం కూడా ప్రభుత్వం దృష్టిలో పెద్ద తప్పుగా ఉంటుందని విమర్శించారు ఆయన. విదేశాల నుంచి అయినా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును ఎండగడతామని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఈ విషయంలో కృష్ణారావు గారు ఏదో తప్పు చేశారని అన్నటువంటిది మేమైతే భావించట్లే. ఈ యొక్క పోస్టులు అన్నటువంటి ఆగవు. లోకేష్ కాదు కదా, ఎవరు వచ్చినా కూడా నేను మీడియా మూలంగా చెప్తా ఉన్నాను, మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను, ఈ పోస్టులని మేమే ఇండియా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి పెట్టిస్తాం. మేము ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదు. జోగి రమేష్ గారు, ఏంటి కృష్ణారావు తెలుగుదేశాన్ని తిడుతున్నారు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిని తిడుతున్నారు, మీరేమో ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, మొత్తం ఏం ఫిక్సింగ్ ఏం లేదు కదా? రజనీ గారు, మంచిని మంచి అని, చెడుని చెడు అని చెప్పే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ముఖ్యమంత్రికి కానీ, ఈ పాలకులకు కానీ, ఇప్పుడు మాట్లాడే వ్యక్తులకు కానీ పనికిరారండి. కృష్ణారావు గారు ఏం చెప్పారు? ఆయన చెప్పిన దాంట్లో మంచిని తీసుకుంటే వీళ్ళు 4 కాలాల పాటు ఉంటారు. కానీ ఆయన మాట్లాడిన ప్రతి భాష కూడా తప్పులాగా కనిపిస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడండి, క్లియర్గా మాట్లాడాడు, చక్కగా మాట్లాడాడు, పెద్ద మనిషి. ఆయన మాట్లాడిన గంట సేపు కూడా ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపితే దాన్ని కూడా జీర్ణించుకునే పరిస్థితిలో వెళ్ళారు. జోగి రమేష్ గారు, కృష్ణారావు ప్రభుత్వ పోస్టులో ఉన్నారు. ప్రభుత్వ పోస్టులో ఉండి కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఆయన గవర్నమెంట్ని తిట్టే పోస్టులను షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెడుతున్న పోస్టులుగా అందరూ చెప్తూ ఉన్నారు, ప్రధానంగా తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ పార్టీ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తుంది కృష్ణారావు. దీని అంతటికీ ఒక స్కీమ్ ఉంది అనే ఒక డైరెక్ట్గా ఇంకా తెలుగుదేశం మాట్లాడట్లేదు, కానీ మాట్లాడటానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. రజనీ గారు ఇంకొక ముందుకు అడిగేసి వీళ్ళు ఏం చెప్తారంటే, రేపో మాపో కృష్ణారావు గారి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని కూడా చెప్తారు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటం అనేది వీళ్ళకి అలవాటే. ఇవాళ కాకపోతే రేపైనా చెప్తారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి, సోషల్ మీడియాని నియంత్రించి ఈ రోజున ఏదో పోస్టులు వచ్చిన రజనీ గారు. రైట్, జోగి రమేష్ గారు, పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం. మీరు జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక పార్టీలో ఒక పోస్టును హోల్డ్ చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డిని తిడతాం ఎలా ఉంటుంది చెప్పండి? కరెక్టేనా? అది పద్ధతేనా? సేమ్ కృష్ణారావు అదే చేశాడనేది తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. లాజిక్ చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డిని తిడితే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు కామెంట్స్, పోస్టులు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అది కరెక్ట్ అవుతుందా? ఒక్కటి సార్ రజనీ గారు, కృష్ణారావు గారు స్వయంగా చెప్పారు ఆయన ఏమేం పోస్టులు పెట్టారు, ఏ పోస్టులు షేర్ చేశారు అనేది కూడా చెప్పారు. వాటిల్లో ఏది కూడా కృష్ణారావు గారు తప్పు చేశారు అనే భావం తెలుగుదేశం పార్టీ వాళ్ళలో నరనరానా జీర్ణించుకుంది. కానీ ఈరోజు చూస్తున్న 5 కోట్ల మంది తెలుగు ప్రజలు కానీ, మీడియాలో ఉన్న ప్రతినిధులు కానీ ఎవరైనా సరే కృష్ణారావు గారిని టోటల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడండి, గౌతమిపుత్ర శాతకర్ణికి
ఎగ్జామ్షన్ ఇవ్వటం అంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ తప్పు అని చెప్పాడు, లేకపోతే ఇంకొక 2-3 విషయాలు చెప్పాడు. అంటే కృష్ణా అంటే ఇంటూ రవికిరణ్ అరెస్ట్ చేయడంలో పొరపాటు జరిగింది. సోషల్ మీడియాని నియంత్రించడం పొరపాటు అనేది వేణోళ్ళ అందరూ కూడా మీడియా మొత్తం కూడా చెప్పింది. ఇటువంటి విషయాల్లో కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయాల్లో లంచాలు తీసుకున్నారు, లేకపోతే లోకేష్ బాబు గారు లంచాలు, ఇట్లా ఏం మాట్లాడలేదండి. కానీ ఇక్కడ జోగి రమేష్ గారు నేను అగైన్ మళ్ళీ అదే అడుగుతున్నా. వచ్చిన లాజిక్ ఆన్సర్ చెప్పండి. వచ్చిన లాజిక్ ఆన్సర్ చెప్పండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థని టోటల్ గా కూని చేసినట్టండి. రైట్ రమేష్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు మీరు మీ ట్విట్టర్ అకౌంట్ లో శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాలలో కర్నూలు జిల్లాలో ఆయన తీసుకోవటం తప్పు అని జగన్మోహన్ రెడ్డిని కూడా కామెంట్ చేయట్లేదు, తప్పు అని ఒకటి పోస్ట్ పెట్టారు. నెక్స్ట్ పార్టీలో జరుగుతున్న విజయసాయి రెడ్డి ఐవైఆర్ కృష్ణారావుని సపోర్ట్ చేయడం తప్పు అని ఇంకో పోస్ట్ పెట్టారు అనుకోండి, అది కరెక్టా? పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకటి సార్, ఒకటి రజనీ గారు, అంటే భావాన్ని చెప్పటంలో, భావజాలాన్ని చెప్పటంలో తప్పు లేదండి. కానీ కృష్ణారావు గారు స్వయంగా చెప్పారు, 6 నెలలుగా ముఖ్యమంత్రి గారిని నేను కలవటానికి అపాయింట్మెంట్ కోసం అడిగాను, 6 నెలల నుంచి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దొరకలేదు కాబట్టి అని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంలో తప్పులేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పొరపాటున ఏదైనా జరుగుంటే నేను తప్పకుండా ఆయనకి విషయాన్ని చేరవేస్తాను, చెప్తాను కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం పార్టీని కాపాడాలనుకున్నా, నాయకుడిని కాపాడాలనుకున్నా, పార్టీ రక్షించాలనుకున్నా కొన్ని విషయాల్లో తప్పులు జరిగితే ఎత్తి చూపాల్సిందండి, తప్పులేదు. దాన్ని మనం నాయకుడు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చేస్తే మీ పార్టీ మీ నాయకుడు ఒప్పుకుంటాడా? అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పుకోవాలి? రజనీ గారు, మీరు టోటల్గా కృష్ణారావు గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూశారు. ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా లేకపోతే దూషించిన దాఖలాలు లేవు. కొన్ని పొరపాట్లు జరిగినాయని చెప్పారు, కానీ ఆ పొరపాట్లని ఎత్తి చూపితే అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దాన్ని ఆయన ఎత్తి చూపితే ఇంతగా రియాక్ట్ అయ్యి పరకాల ప్రభాకర్ గారు వచ్చి ఆయన తిట్టడం, లేకపోతే ఇంకొక మంత్రి గారు వచ్చి ఆయన నిన్నటి దాకా కృష్ణారావు గారు చాలా బాగా చేశారన్నారు, సిఎస్ గా మంచి పనితనం చూపించారన్నారు. ఇప్పుడేమో కృష్ణారావు గారు అంత చీడపురుగు అయిపోయారు మీకు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ మీ మీద ఒక మాట అంటే మాత్రం మీరు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు మీ కంటితోనే అంటే మీ ఏలుతోనే ఈ ప్రభుత్వం మీ కళ్ళు పొడుచుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి ఒకటి కాదండి, ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియాతోనే మీరు అధికారంలోకి వచ్చారు. ఆ సోషల్ మీడియాయే మిమ్మల్ని రేపు దించే కార్యక్రమం చేస్తారు. సోషల్ మీడియాని ఎంత నియంత్రించాలనుకున్నా అంత పెద్ద ఎత్తున నెటిజన్స్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు సోషల్ మీడియా యాక్ట్ అంటే కృష్ణారావు గారు అసలు ఆయన ఏం తప్పు చేశాడని చెప్పేసి మీరు అందరూ కూడా తిడతా ఉన్నారు. కృష్ణారావు గారు ఏం తప్పు చేశారు? ఆయన మాట్లాడిన మాటలేంటి? ఒకటండి, కృష్ణారావు గారు ఏం చెప్పారు? ఆయన లబ్ధిదారులకి కొన్ని పథకాలు చేరవేస్తా ఉన్నారు. పనిచేసిన వ్యక్తి మీరు హోదా ఇచ్చి కూర్చోబెట్టి ఊస్టింగ్ లెటర్ పంపించడం, కనీసం రాజీనామా చేయమని కూడా చెప్పలేదు. అంటే గౌరవప్రదంగా కూడా పంపించే ఉద్దేశం లేదు, అగౌరవపరిచి పంపిద్దామనే ఉద్దేశంతోనే ఊస్టింగ్ లెటర్ ఇచ్చారని చెప్పి అనుకోవాలా? సార్, రజనీకాంత్ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, ఆయన మాటల్లోనే అర్థం తెలుస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళ మాటల్లోనే అర్థం తెలుస్తుంది. ఏంటి, విజయసాయి రెడ్డి గారు మేము పోస్టింగ్లు పెడతాం, ఇటు పోస్టింగ్లు పెట్టడం అంటే ఏం పెడతారు? వ్యక్తిగతంగా పెట్టడం తప్పు కాదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేదా లోకేష్ మీద మేము పెడతాం, పెట్టి చూపిస్తాం. ఏం లేవా? మీ వెబ్సైట్ లో అంతా రాముడు కృష్ణుడు ఈ బొమ్మలు ఉన్నాయా? కాదు సార్, ఎవరు పెట్టినా తప్పే. కానీ పెట్టడం కరెక్టే అంటున్నారుగా, వాళ్ళు పెట్టడం కరెక్టే అంటున్నారుగా. మీ పార్టీని మీరు హోల్డ్ చేసుకోండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి
జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు, అలాగే మైసూరారెడ్డి పక్క నుండి మైసూరారెడ్డి చేసినటువంటి ఆరోపణలు అవన్నీ సరి చేసుకున్నాడా? మీరు ఇవాళ వైవిఆర్ కృష్ణారావు గారు ఇవాళ వచ్చి ఆయన చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు సరి చేసుకోమంటారండి? అది గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అందులో. ఇందాక జోగి రమేష్ గారే అన్నారు, రేపే అంటారు అన్నారు. ఇందాక మీరు బ్రేక్ ఇచ్చారు, నేను చెప్పబోయే లోపే మీరు బ్రేక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఇందులో, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఇందులో. కృష్ణారావు గారు పెట్టినటువంటి పోస్టింగ్లో కానీ ఆయన మాట్లాడే మాటల్లో కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. రమేష్ గారు రియాక్ట్ కావాలి. రజనీ గారు వింటున్నా చెప్పండి. నేను ఇందాకే చెప్పాను, ఒక అడుగు ముందుకేసి పొద్దాకని ఇప్పుడే చెప్పాడు. ఎందుకంటే రేపో బాబో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాడు, మాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా వీళ్ళ గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు మా పార్టీ మనిషి కాదు, లేకపోతే మాకు వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం లేదు. మొన్న ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆయన సిఎస్గా ఉన్నప్పుడు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి నేను పరిచయం చేయాల్సి వచ్చింది. ఏమంటే సిఎస్ అని కోన రఘుపతి మొత్తం హ్యాండిల్ చేస్తున్నారంట, ప్రజలు నమ్మరు. కదా మీ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి మొత్తం హ్యాండిల్ చేస్తున్నారంట కదా కృష్ణారావుని. ఏమండే రఘుపతి గారి కాన్స్టిట్యున్సీకి ఆయన వెళ్ళాడు, గౌరవప్రదంగా రఘుపతి గారు పిలిచాడు. అంటే రఘుపతి గారు పిలవయ్యారు, కృష్ణారావు గారు వైఎస్ఆర్ పార్టీ అయిపోతాడండి? ఏం మాటలండి? అంటే వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళ పార్టీ కానీ వీళ్ళ నీళ్ళను కూడా నమ్మే పరిస్థితి. ఇంత భయం పట్టుకుంటే ఇక వీళ్ళేం పరిపాలన చేస్తారు? రజనీ గారు ఇంకా నేను ఇంకోటి సూటిగా అడుగుతా ఉన్నా, కృష్ణారావు గారు పాపం చిన్న పొరపాటు చేస్తేనే ఆయన ఈ విధంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసిన వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఏం చేయలేకపోయారంటే? మా బోండా ఉమా ఉన్నాడు, కాపులు గొంతు కోసాడు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన్నేం టార్గెట్ చేశారు మీరు? కేసీఆర్ నాని గారు ఉన్నారు, ఆయన్నేం టార్గెట్ చేశారు? జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన్నేం చేశారు? చింతమనేని ప్రభాకర్ నువ్వు కాకపోతే పార్టీ పెడతానయ్యా అని చెప్పాడు చంద్రబాబు. ఆయన్నేం టార్గెట్ చేశారు? ముద్దు వారంట్ల బుచ్చయ్య చౌదరి గారు నువ్వు కాదా పార్టీ పెట్టింది? ఎన్టీ రామారావు గారా, అయ్యారాం గయారావు గారు చాలా మంది ఉన్నారా, నువ్వేంటయా మాకు మంత్రి పదవులు? వీళ్ళు ఏం చేశారు? అయ్యా కృష్ణారావు పాపం పెద్ద ఆయన కలిసి వచ్చాడా మీకు? ఏంటయా మీరు మాట్లాడేది? అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అయ్యా. తెలుగుదేశం పార్టీ బాగుపడి ఈ పార్టీకే బస్సు పడిపోయింది. మీ పార్టీ అధ్యక్షుడి మీ ముఖ్యమంత్రిని ఎవరు కూడా, మీ ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు ఎవరు కూడా మీ ముఖ్యమంత్రిని గౌరవించే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక 21 మంది ఎమ్మెల్యేలు చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటకు వచ్చారండి. 21 మంది ఎమ్మెల్యేలు చీకొట్టి బయటకు వచ్చారు. ఆయన నాయకత్వం గురించి మాట్లాడేది, ఆ పార్టీ వాళ్ళ నాయకత్వం గురించి మాట్లాడేది? అసలు చీకొట్టారు కదండి 21 మంది ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని ఆయన చేష్టలు చూసి చీకొట్టి బయటకు వస్తే వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసమే వాళ్ళ పార్టీ ఉంది. రేపు ఎన్నికల్లో అడ్రస్ కరంత అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో జైలుకెళ్తాడో తెలియక వాళ్ళు ఈ పోస్టింగ్లు ఇవన్నీ ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా, ప్రజల్ని తప్పుదారి పట్టించేలాగా అసలు వీళ్ళు మా పార్టీ గురించి మాట్లాడతారండి. అసలు చీకొట్టి 21 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు అడగండి. జోగి రమేష్ గారు దీనికి సమాధానం చెప్పండి. 21 మంది ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు వెళ్ళారు? మీ పార్టీలో సమాధానం చెప్పు. ఆయన మీ పార్టీకి సంబంధించి ఒక 5-6 లిస్టు చెప్పారు, వాటి పరిస్థితి ఏంటి? ఏమని చెప్పారు? నాని, బోండావమ్మ, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, ఇంకా జేసీ దివాకర్ రెడ్డి, ఇంకా చాలా లిస్టు చెప్పాడు ఆయన. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోలేదు. ఐవీఆర్ కృష్ణారావు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఆయన మీద ఈజీగా ఊస్టింగ్ ఆర్డర్ ఇసిరేశారని చెప్పి. ఆయన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం ఏంటండి? ఇవాళ కూడా మేము గౌరవిస్తాం. ఏమండి, ఇవాళ కూడా మేము కృష్ణారావు గారిని గౌరవిస్తాం. పెద్ద మనిషిగా ఉండి ఆ పని చేయకూడదు. అదేంటి ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడైనా తొలగించవచ్చు. కార్పొరేషన్ చైర్మన్ని ఎప్పుడైనా తొలగించారు. ఆయన విధానం నచ్చక తొలగించారు. మీరు దీన్ని తప్పుదు పడితే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి 21 మంది ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు వచ్చారు చెప్పండి.
21 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటకు వస్తే అసలు ఆయన మీద విశ్వాసం లేదు. రోజుకు ఒకరు బయటకు వస్తున్నారు. మైసూరారెడ్డి రెడ్డి బయటకు వచ్చాడు. ఒక ఇచ్చాపురం ఎమ్మెల్యే, ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నానా తిట్లు తిట్టి నిన్న రాజీనామా చేశాడు. రమేష్ గారు, దీని గురించి చెప్పండి. రమేష్ గారు, రజనీ గారు, నేను ఒకటే చెప్తున్నా ఉన్నాను మిత్రుడు బుద్ధాయంకనికి, 21 మంది ఎమ్మెల్యేలని మీరు ఎట్లాగా రాజీనామా చేయించే దమ్ము లేదు, మీకు సత్తా లేదు. నేను ఒక్కటే మీ ద్వారా చెప్తా ఉన్నాను, మీడియా అంతా చూస్తూ ఉన్నారు. మీ ద్వారా బుద్ధా వెంకన్న గారికి ఒక చిన్న సూచన, సవాల్ అనుకోండి. ఎక్కడ దాకా వెళ్ళవసరలా, అమరావతి రాజధాని విజయవాడ, అది కూడా నీది 1 టౌన్. 21 మందిని పక్కన పెట్టు. రిజైన్ చేయించు. అసలు మీ దమ్మేంటో మా దమ్మేంటో, వైఎస్ఆర్ పార్టీ దమ్మేంటో, తెలుగుదేశం పార్టీ దమ్మేంటో, చంద్రబాబు నాయుడు గారి దమ్మేంటో, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఒక్క ఎమ్మెల్యే మీరు చంద్రబాబు నాయుడు గారితో జరిగే సవాల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చెప్తా ఉన్నాం, ఛాలెంజ్ ని స్వీకరించే సత్తా రజనీ గారి ముందు ఒప్పుకో. జోగి రమేష్ గారి మాట్లాడుతున్నా, జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం కార్యకర్తని నుంచి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని లొసుగులున్నాయి. జగన్మోహన్ రెడ్డిని సామాన్య కార్యకర్త రాజీనామా చేయమనండి, ఒక సామాన్య కార్యకర్తను పెట్టి గెలిపిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం భజన కోరుకుంటుందా? టీడీపీ కార్యకర్తలకు మాత్రమే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉపయోగపడాలని కోరుకుంటుందా? లేదంటే కృష్ణారావు, మాజీ సీఎస్ కృష్ణారావు ఎవరైతే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ఆయన వైసీపీ కార్యకర్తలకు ఆయన సహాయపడుతున్నారని కారణంతో ఆయన్ని పక్కకు తప్పించే ప్రయత్నం జరిగిందా? వీటన్నిటి మీద మనం చర్చను కంటిన్యూ చేద్దాం. మనతో మల్లాది విష్ణు కూడా జాయిన్ అయి ఉన్నారు, అదే ద్రోణరాజు రవికుమార్ కూడా జాయిన్ అయి ఉన్నారు. మల్లాది విష్ణు గారు, మొదటగా మీరు చెప్పాలి, మీరేమనుకుంటున్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్ పనితీరు ఎలా ఉందని అంటున్నారు? కృష్ణారావు సమర్థవంతంగా పనిచేయలేని వాతావరణం కనిపిస్తుందా? ఏ కార్పొరేషన్ అయినా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు, వాళ్ళ పార్టీ సింపథైజర్లకు వాళ్ళకు అవకాశం ఎక్కువ కల్పించండి అని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అలా జరిగే ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరగకపోవడం వల్ల ఈ వివాదం తలెత్తింది అనుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీగా ఆయన అందులో నియమించడం జరిగింది. ఎన్నికల హామీ ఏంటి? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏంటి? 500 కోట్ల రూపాయలు అందులో పెడతాం జరిగింది. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో 160 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రిలీజ్ చేయడం జరిగింది. పైగా దాన్ని పూర్తిగా అన్ని జిల్లాల్లో కోఆర్డినేటర్లు అందరినీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టేసి ఆ కార్పొరేటర్ల ఇళ్లలో కానీ జనభూమి కమిటీల్లో కానీ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి టోటల్గా ప్రభుత్వం డబ్బుని ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదో పనిచేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు. ఇది కూడా కాకుండా కార్పొరేషన్కి సంబంధించి విధి విధానాలు కొన్ని సమస్యలు ఉన్నాయి, చర్చించాలని చెప్పని ఒక 6 నెలల కాలంగా ఒక చైర్మన్, ఒక చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉంటే ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? ఆయన ఏదో దానికి లైక్ కొట్టాడు, దీనికి షేర్ చేశాడని చెప్పిన ఒక రకమైనటువంటి అపనమ్మకంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు గత 6 నెలల నుంచి ఇవ్వటం లేదు, మాకు కూడా అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, నన్ను చూస్తే తలకాయ తిప్పుకుంటున్నారు, నన్ను చూస్తే ముఖ్యమంత్రి గారు 6 నెలల నుంచి ఇంటర్వ్యూ ఇవ్వలేదని కృష్ణారావు గారు ఈయన ముందు శివప్రసాద్ గారు చిత్తూరు నుంచి మాట్లాడిన ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. 6 నెలలుగా నాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు, దళితులకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఆయన మాట్లాడారు. ఈ కృష్ణారావు గారి వ్యవహారం కూడా అలాగే ఉంది, నాకు 6 నెలల నుంచి ఇవ్వటం లేదు, నాకు దానికి సంబంధించినటువంటి సమస్యలు చర్చించడానికి పోవట్లేదని. అంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికి మాత్రమే మేలు జరగాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మధ్య ఆయన జన్మదినోత్సవం రోజున అనంతపురం నుంచి పోయి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ అన్నలాగా పెద్దన్నలాగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది, ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతూ ఉన్నాయి, ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ మీరు రకరకాలుగా పోతారు, ఇలాగైతే కుదరదు, ఎట్లా కుదురుతుందని చెప్పని
అలా మాట్లాడి సంకుచితంగా కృష్ణారావు గారి గురించి ఆలోచించబట్టి ఆగమేఘాల మీద ఆయన మీద వేటు వేయడం జరిగింది. ఇందాక మిత్రుడు మన రమేష్ అడిగాడు, మీ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళు, మీ పార్టీలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని ఇప్పటివరకు ఏదైనా చర్య తీసుకున్నారా? ఎందుకని ఆగమేఘాల మీద కృష్ణారావు గారి మీద చర్య తీసుకున్నారు? అంటే బ్రాహ్మణ సమాజం అంటే, సామాజిక వర్గం అంటే తేలిగ్గా ఉందా మీకు? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 500 కోట్లు ఇస్తామని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు ఎక్కడైనా సరే? ఏమీ లేకుండా ఐవైఆర్ కృష్ణారావు గారికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా కనీసం ప్లేన్లో అయినా పక్క సీట్లో కూర్చుని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను, ఇవ్వండి మహాప్రభు అని చెప్తే ఏమాత్రం మాట్లాడకుండా ఇవాళ మళ్ళీ ఆయన విమర్శించడానికి ఈయన ప్రభాకర్ గారు బయటకు వస్తారు. ఇది ఎంతవరకు సమంజసము? ఈ ప్రభుత్వము కులాల కార్పొరేషన్లు పెట్టి ప్రజాధనంతో మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం, మళ్ళీ ఈ పార్టీ తిరిగి అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ చూడండి ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు. ఒక నిమిషం ద్రోణరాజు గారు, మీరేమనుకుంటున్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్ ఏ రకంగా పనిచేస్తుంది? తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేస్తుందా? తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళకే ఎక్కువ అక్కడ లబ్ధి చేకూరుతుంది అని. మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ఏర్పరిచి 13 నియోజకవర్గాలు అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే వీళ్ళ పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ చౌదరి గారు ఎవరైతే ప్రతిపాదిస్తే వారికే ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లను మళ్ళీ వేశారండి. నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా, మున్సిపాలిటీ కోఆర్డినేటర్గా. వాళ్ళందరికీ కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకు అనువుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే, ఏదైతే ప్రపంచంలో జరుగుతున్న ఆన్లైన్ విధానంలో ఆయన యొక్క అప్లికేషన్లు కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పెట్టుకోవడం, ఆ లబ్ధిదారులకు డైరెక్ట్గా ఆన్లైన్లోనే వాళ్ళకి డబ్బులు పోవడం వల్ల ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు కొన్ని ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ డబ్బుతో లేదు, ఎక్కడ డబ్బు చేతులు మారే విధానం కూడా లేదు. ఇది చాలా బాధాకరంగా మారిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ఐవీఆర్ కృష్ణారావు గారు చేసిన పాపం ఏంటండి? ఆయనకి స్వేచ్ఛ అంటే ఫేస్బుక్ అనేది నాకు ఒక పౌరుడుగా నా హక్కు. అది వేరే పాయింట్ ద్రోణరాజు గారు. పాయింట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులకు, వాళ్ళ పార్టీ సింపథైజర్స్కు బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట. నిజమేనా? ప్రాక్టికల్గా అట్లా ఉందా? లేదంటే తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు మీరు ఒక విషయం అండి, అసలు ప్రతి ఒక్క మానవుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రభుత్వమే ప్రజల పరిపాలనలో ఉంటుంది. ప్రజలు పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇది మర్చిపోయి వైఎస్ఆర్సీపీ వాడికి ఇచ్చాడు అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాడు బ్రాహ్మడికైతే న్యాయం చేయరా? అంటే వాడి కష్టాలు ఉండవా? వాడు చదువుకోవద్దా? అంటే మీరు పెట్టిందే బ్రాహ్మణులకు ఉన్నతి కోసం, బ్రాహ్మణుల అభ్యుదయం కోసం, బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పెట్టిన ఇది మీరు ఈరోజు ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం, పార్టీ కోసం పెట్టుకుంటే అది మీ ఇప్పుడు ఎలాగో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీకు విద్య చెప్తారు, మా కార్యకర్తలకు మాత్రమే మేము చదువు చెప్తాం, అలాంటి పెట్టుకోండి, దానికి ఎవరు అడగను. ఎక్కడైతే మీరు ప్రజల్లోకి వచ్చి ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ ఉన్నత మేము పెడుతున్నాము, మేము ఈ కార్పొరేషన్ బ్రాహ్మణుల కోసం విద్య కోసం పెడుతున్నాము, వాళ్ళకి లోన్ల కోసం పెడుతున్నాము అన్నప్పుడు అది ప్రజాస్వామ్యంలో అందరికీ చెందాలి, వీడికే చెందాలి, నా వాడికే చెందాలి అంటే అది ప్రజాస్వామ్యమే కాదు. వీడు ఈ ప్రభుత్వం ప్రతి సొమ్ము కూడా పన్నులతో వచ్చింది. ప్రతి ఒక్కరు పన్ను కడితేనే వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు ఎవరు జోబుల్లోంచి ఇవ్వట్టే, ఏ పార్టీ ఇవ్వదండి. రజనీకాంత్ గారు ద్రోణం రాజు గారు చెప్పేది తప్పండి. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పేద బ్రాహ్మణులకి ఆదుకోవడానికి తప్ప ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఆయన ఇస్తున్నాడనో మేము చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. ఎవరో కృష్ణారావు గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తున్నారని కూడా మేము చెప్పలా, మేము అంటలేదండి. కాదండి, నేనైతే ఐవైఆర్ కృష్ణారావు ఈయన ఈరోజు ఒక పాయింట్ రైజ్ చేశారు. కేవలం తెలుగుదేశం బ్రాహ్మణులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా నిర్ణయాలు తీసుకోవాలనే ఒక ఒత్తిడి వస్తూ ఉంది.
లబ్ధిదారుల్లో వైసీపీ లబ్ధిదారులు, వైసీపీ బ్రాహ్మలు, తెలుగుదేశం బ్రాహ్మలు ఇట్లా ఉండరు కాబట్టి ఏంటి గోళ అని చెప్పి ఆయన ఒక రేజ్ చేస్తున్నారు. అంటే మీరేమైనా ఒత్తిడి చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ సింపథైజర్లకు మాత్రమే దక్కాలి అని చెప్పి? ఆయన పెద్ద మనిషిగా ఇవాళ ఆయన ఏదో ఆవేశంలో ఉండి మాట్లాడిన మాటలు తప్ప, ఇవాళ మేము మీడియా ముందుకు వచ్చేటప్పుడు కూడా మా పార్టీ వారే ఐవీఆర్ కృష్ణారావు గారు చాలా మంచివాడు, ఆయన గురించి ఏం మాట్లాడితే మేము ఇవాళ ఇంత ఓపిక పట్టుకొని అక్కడ జోగి రమేష్ కానీ లేదా మల్లాది విష్ణు గారు కానీ అలా మాట్లాడుతుంటే మేము చాలా ఓపిక పట్టుకొని ఉంది ఆయన మీద గౌరవంతోనే. ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఎమ్మన్నే కులాలు రేట్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కుల రాజకీయాలు. ఇప్పుడు కృష్ణారావు గారు రవికిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ కదండి, బ్రాహ్మణ కాదండి చెప్పేదండి నేను జరుగుతుంది బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి, బ్రాహ్మణ కుల సంఘమే ఇది, వైఎస్ఆర్ ప్రత్యేకంగా కుల సంఘమే కాదండి చెప్పేదేనండి. రవికిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే దాన్ని సమర్థించడం కరెక్టా చెప్పండి? గవర్నమెంట్ ఇప్పుడు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంటే మీ ప్రభుత్వంలో చంద్రబాబుని విమర్శించిన ఎవరు లేరా? కాదండి, ఎమ్మెల్యే లేరా, ఎంపీలు లేరా? మీ చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడే ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా? ఎవరు లేరా? కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా ఊరుకోరు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టం మీద వచ్చిన పార్టీ. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా సరే తీసుకుంటది కాదు, తప్పకుండా యాక్షన్ తీసుకుంటది. ఎన్టీఆర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెట్టారు పార్టీని. కాదు సార్ 2014లో మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మాత్రం ఆయన కష్టం మీద, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఊరుకోం. ఎవరు విమర్శించినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించినా సరే సస్పెండ్ చేస్తాం, దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఇంకా ఆయన చాలా బయటకు తీసుకొస్తానని అంటూ ఉన్నారు. ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు, ప్రభుత్వంలో సుదీర్ఘకాలం చాలా పనిచేసిన పరిస్థితి ఉంది. అటువంటి టైంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాపిటల్కి సంబంధించి ఇంకా వేరే ఇతరత్ర చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, రోజుకోటి పేలుస్తానని అంటున్నాడు. రోజుకోటి పేలుస్తే మీరు తట్టుకోగలిగే పరిస్థితి ఉందా? మీకు నిజంగా పేలుతాయని అనుకుంటున్నారా? చెప్పింది అంటారంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మీద రాజశేఖర రెడ్డి లాంటి వాడు ఎన్నో కమిటీలు వేస్తే ఏది కూడా నిరూపించలేదు. ఇవాళ కృష్ణారావు గారు బయటికి వెళ్ళి మా మీద ఆరోపణలు చేయాల్సిందే తప్ప ఏది అబద్ధపు ఆరోపణలు వెనకాతల విజయసాయిరెడ్డి గారో లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండి ఏమన్నా అబద్ధపు ఆరోపణలు చేసినా దాన్ని తిప్పి కొట్టే సామర్థ్యం మా దగ్గర ఉంది. ఎందుకంటే మేము నిజాయితీతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని మీద వాళ్ళు అబద్ధాలతో ఏదన్నా ఆరోపణలు చేసినా దాన్ని తిప్పి కొట్టగల సామర్థ్యం మా దగ్గర ఉంది. తప్పకుండా తిప్పి కొడతాయి. ఇవాళే గుర్తొచ్చిందా? ఇవాళే చెప్తారా? దేని మీద చెప్తారు? కృష్ణారావు గారు చెప్పమనండి, చెప్పనండి. ఎందుకు ఇవాళే చెప్పమనండి, ఇవాళే చెప్పమనండి. ఎప్పుడో ఎందుకు కాదు సార్, ఇవాళే చెప్పమనండి. ఇప్పుడు అవును మేమే ఏమంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏ రోజు జైలుకి వెళ్ళా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయ్యి ఉండి జైలుకి వెళ్ళాడు అంటే అవినీతి చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ వీళ్ళు మేము నిజాయితీతో చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఏ ఆరోపణలను చేయమనండి, దాన్ని మేము సమర్థంగా ఎదుర్కొంటాం. జోగి రమేష్ గారు కంక్లూడ్ చేద్దాం. చివరికి కృష్ణారావు ఇష్యూ ఇట్స్ ఏ వైసీపీ టీడీపీ మధ్య వివాదం కింద మారిపోయే అవకాశం ఉందా? అసలు రజనీ గారు, కృష్ణారావు గారి ఇష్యూ టీడీపీ వైసీపీ వివాదం కాదు సార్, ఇది మంచికి చెడుకి జరుగుతున్న వివాదం. అంటే ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఆయన బయటకు వచ్చాడంటే ఆయన ఏం తప్పు చేయలే, ఆయన చేసిన పొరపాటల్లా తప్పుని ఎత్తి చూపాడు కాబట్టి ఈరోజు ఒక పొరపాటుకే ఆయన మాటకే ఒక బాంబు పేలిస్తేనే వీళ్ళు పారిపోయి తబ్బిబ్బైపోయి మంత్రులంతా వీళ్ళంతా బయటకు వచ్చేసి తడుపుకుంటా ఉన్నారు. ఆయన ఏం పొరపాటు చేశారు? ఇప్పుడు కృష్ణారావు గారు ఒక పెద్ద మనిషి, సిఎస్ గా చేశారు, ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి. సిఎస్ గా
కాదండి, సిఎస్ గా రిటైర్ అయిపోగానే ఆయనకి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం. ఆయన పెద్ద మనిషి, మంచివాడు కాబట్టికే మేము ఇచ్చాం. కానీ ఆ మంచితనాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఆయన వెనక కొన్ని శక్తులు చేరి ఇలాంటి మాటలు, ఇలాంటి పోస్టింగ్లు చెప్పండి. బుద్ధాయంకన లాంటి శక్తులు చేయాలా, అది మంచి పద్ధతి. రజనీ గారు ఒకటే చెప్తా ఉన్నాను, రజనీ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక మంచి వ్యక్తిగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీగా చేయట్లా, ప్రజలందరూ కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజున కృష్ణారావు గారు బయట పెట్టిన విషయాల్లో 100కి 100% అంటే 99 మార్కులు పడినాయి. ఆ ఒక్క మార్కు కూడా వీళ్ళే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పితే 99% మార్కులు ఐవైఆర్ కృష్ణారావు గారికి వేశారు. ఆ ఒక్క మార్కు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేయలేదు. కాబట్టి కృష్ణారావు గారిని అందరూ సమర్థించాల్సిందే, అందరూ సపోర్ట్ చేయాల్సిందే. ఈ రోజు రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కృష్ణారావు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్తో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొత్త మలుపులు, కొత్త వివాదాలు, కొత్త ఆరోపణల వైపు దారితీసింది. ఇది రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాల వైపు దారితీస్తుంది అనేది చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి టీవీ9.